ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసు మాట అనే కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యేసయ్య మన జీవితాల గురించి పలికినటువంటి అమూల్యమైన మాటను మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుండి 29 వచనాలను మనము ఈ సమయంలో ధ్యానించుకుందాం. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము జల్లి రాత్రింపగలు నిద్రపోవచ్చు మేల్కొనొచ్చు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్టే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నుతో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పాను. ప్రియదేవునికి బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన ఈ మాటల్లో అతి శ్రేష్టమైన కొన్ని విషయాలను మనం ధ్యానించబోతున్నాం. దేవుని యొక్క రాజ్యము ఎలా ఉంటుంది? చాలామందికి ఆ విషయములో హేళనగా అనిపిస్తుంది. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాడా అంటే నమ్మరు. యేసు ప్రభువారు తిరిగి వస్తాడన్నా నమ్మరు. అలాగే యేసే రాజ్యం ఒకటి ఉంది, ఆ రాజ్యములో మనము ప్రవేశించబోతున్నాం అన్నకూడను చాలామంది నమ్మరు. కానీ ఇది వాస్తవం. స్వయాన యేసు ప్రభువారే ఈ మాటలు మనకు తెలియజేశారు. దేవుని రాజ్యము ఎలా ఉంటుంది అంటే, ఒక మనుష్యుడు భూమి మీద విత్తనములు జల్లినప్పుడు ఆ విత్తనములు మొక్కగా మొలుస్తుంది. అది మొక్కగా మొలిచి తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంత తాను పుట్టించును. అంటే ఒక వ్యక్తి క్రీస్తు ప్రభు గురించి, దేవుని గురించి తన జీవితంలో ఏ రీతిగా ఎదుగుదల కలిగి ఉంటాడో, పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య చెప్పిన ఈ మాట చాలా విలువైనది. చాలామందికి తెలియదు. దేవుడు ఒక వ్యక్తిని తన కోసం ప్రత్యేకించినప్పుడు దేవుని మాటలు తన గుండెల్లో ఆయన విశ్వసించిన మాటను తనలో మొలకెత్తాలి, చిగురించాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అది మొట్టమొదటిగా మొలకెత్తడం. ప్రభు యొక్క వాక్యము నీ హృదయములో మొలకెత్తనిదే నువ్వు చెట్టుగా కనబడవు. మొలకెత్తినప్పుడు మనం సాధారణంగా కొన్ని గింజలు నేల మీద మనం వేసినప్పుడు, అది మొలకెత్తినప్పుడు దాని యొక్క విచిత్రమైన అనుభూతి మనం గమనించగలం. మొట్టమొదటిగా గింజ నుండి వచ్చినటువంటి ఒక భాగము అది మెత్తని ఆ మన్ను లోపలికి వెళుతుంది. తర్వాత ఆ ఇంకొక ముక్క లోపల నుంచి వచ్చినటువంటిది అది పైకి ఎదుగుతుంది. కిందకి వెళ్ళినటువంటి ఆ మొట్టమొదటిగా వచ్చినటువంటిది అయితే ఊహించని రీతిగా అది వేరుగా మారుతుంది. పైకి వచ్చినటువంటిది అయితే అది చెట్టుగా మొలుస్తుంది. ఈ సేద్యగాడు తను గింజ మాత్రమే వేస్తున్నాడు. రాత్రింపగలు నిద్రపోవచ్చు, మేలుకొనొచ్చు. ఆయన ఆ భూమిను కనిపెట్టినప్పుడు అది ఏ రీతిగా విత్తనములు మొలిచి పెరుగుతుందో ఆయనకి తెలియదు. అది ఏ రీతిగా ఎదుగుతుందో ఆయనకి తెలియదు. దేవుని రాజ్యము ఏర్పాటు నొందిన బిడ్డల కొరకు అలానే ఉంటుంది. దేవుని మాటలు మన హృదయంలో ఎప్పుడైతే విత్తబడినటువంటి దేవుని మాటలు మనలో మొలకెత్తే విధానము మొట్టమొదటి మనలో విశ్వాసము,
రెండోదిగా మనలో ఎదుగుదల. ఈ రెండు ఒక వ్యక్తిలో కనిపించాలి. దేవుని మాట నమ్మినటువంటి ఏ మనిషి అయినా ఆ మాట మీద తనకు విశ్వాసం అనే వేరు కావాలి. ఈ విశ్వాసపు టేరు తను ఎంతైతే లోతుగా ప్రాకుతుందో తన అభివృద్ధి అనేది అంత ఉన్నతంగా పైకి ఎదుగుతుంది. అది ఒక చక్కని మొలకెత్తిన మొక్క పైకి ఎదుగుతూ చాలా అద్భుత రీతిగా అది పూతకొస్తుంది. తర్వాత చక్కని వెన్నులు వస్తుంది. ఆ వెన్ను కొద్ది కాలం పోయిన తర్వాత గింజగా అది గట్టి పడుతుంది. మనలో ప్రతి ఒక్కరూ ప్రభు యొక్క వాక్యమును విన్నప్పుడు మనలో ఆ నేత చిగురు మనలో మొలకెత్తాలి. మొలకెత్తినప్పుడు ఒక భాగము వేరుగా భూమి లోపలికి వెళ్ళాలి, ఒక భాగము అందులో ఆ గింజ నుంచి వచ్చిన మరొక భాగము, రెండో భాగము పైకి అది ఎదుగుతూ కనిపించాలి. పైకి మొలకెత్తినటువంటి ఆ మొలను అది ఏమవుతుంది? చక్కని ఆకులతో రొమ్మలతో అది ఎదుగుతూ అది చక్కని పూత వస్తుంది, వెన్ను తయారవుతుంది. ఆ వెన్నులో ముదురు గింజలు తనంతట తానే పుట్టిస్తుంది. ప్రతి మనిషి జీవితం కూడాను దేవుని యొక్క పవిత్రమైన వాక్యము వీన్ని విశ్వసించిన వాడు తను ఫలించాలి. తనలో మొదటిది విశ్వాసము, రెండోదిగా ఎదుగుదల. విశ్వాసం ఉంటేనే ఒక వ్యక్తి దైవికంగా ఎదగలేడు. చాలామంది దేవుని గురించి నాకు తెలుసు అంటుంటారు. తెలుగడం ద్వారా అభివృద్ధి పొందలేము. మన విశ్వాసం ఉండుట ద్వారా మాత్రమే మనము పైకి ఎదగగలము. ఎదిగినటువంటి వ్యక్తి తను చక్కని వెన్నులో ముదురు గింజగాను తనలో తాను ఫలించే స్థాయికి రావాలి. తను ఒక్క గింజ నుండి మొక్కగా మొలిచిన వ్యక్తి, ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి తనలో ఉండి అనేక గింజలను ఆయన ఫలించగలడు. ఈరోజు క్రైస్తవ లోకంలో లేక భక్తిగల ప్రజల జీవితాల్లో నువ్వు దేవుని మాట విన్న తర్వాత నువ్వు మొలకెత్తి ఒకవేళ గనుక నువ్వు వెన్నుగా తయారై ఇక గింజలు నీలో ముదిరిన గింజలు గనుక నీలో ఏర్పడకపోతే నువ్వు పనికిరాని చెట్టుగా మిగిలిపోతున్నావు. నీలో మొలకెత్తి వెన్ను అలాగే ఆ పూత వచ్చి వెన్ను వచ్చి అది ముదిరి గింజలు ఏర్పడినప్పుడు అనేక మందికి నువ్వు ప్రభువులో నడిపించేటటువంటి యోగ్యుడుగా ఎంచబడతావు. ఎందుకంటే పైరులో ఆ గింజలు, ఒక గింజ నుంచి వచ్చిన చెట్టు అనేక గింజలను అది ఫలిస్తోంది. అలా ఫలించటం ద్వారా యజమానుడు ఎంతో ఆనందిస్తాడు. దేవుని రాజ్యం కొరకు కేవలం స్వార్థపరులుగా మనంతట మనమే వెళ్ళిపోతాము అనుకుంటే కాదు. మనము మొన్నటి దినాన ధ్యానించాం. రాతి నేల, అలాగే దారి ప్రక్కన పడిన విత్తనాలు, ముళ్ళ పొదలు పడిన విత్తనాలు, మంచి నెలలు పడిన విత్తనాలు. ఒక భక్తి గలవాడు రకరకాల ఆటంకాలు, అవంతరాలు గెలిచి అవన్నిటికీ ఆయన అధిగమించి ఒక మంచి నేల వలె ప్రభు కొరకు జీవితం ప్రారంభించగలిగితే ప్రభు ఆ వ్యక్తిని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంచగలడు. ఆయనకున్న ఉద్దేశం ఏమిటంటే దేవుని రాజ్యము మనల్లో నిత్యము అది పరివ్యాప్తి చెందాలి. అందుకే మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకుడి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన నీతి, ఆయన రాజ్యము
మనం వెతకడానికి మనలో ఆ ఫలభరితమైన స్థితి కావాలి. దేవుని రాజ్యము అంటే ఖచ్చితంగా మనలో ఒక చక్కని ఫలించే అనుభూతి రావాలి. ఎలా అయితే ఓ చెట్టు పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టి కోయునను, అలాగే భక్తి గల వారు దేవుని కొరకు భక్తిలో పరిపూర్ణత చెంది వెన్నువలే వారు చక్కని గింజలు కలిగి వారు సేద్యకు సరిపోయినట్లుగా పరిపూర్ణత కలిగినప్పుడు కొడవలి పెట్టి సేద్యగాడు కోస్తా ఉన్నాడు. తన గానుగులోనికి అది తీసుకొని వెళ్ళిపోతాడు. మానవ జాతి కూడాను పరిపూర్ణత పరిపక్వత చెందినప్పుడే దైవరాజ్యము లోనికి మనము ప్రవేశించే హక్కుదారులము కాగలము. చాలా ఆంతర్యముతో కూడిన మాటలు ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక మనిషి జీవితము ఓ చెట్టుతో సమానంగాను, ఒక మనిషి హృదయము మంచి నేలకు సాదృశ్యంగాను ఆయన తెలియచేస్తూ, దేవుని వాక్యం ఒక హృదయములో పడినప్పుడు మనిషి అనుకున్నట్టుగా వాక్యాన్ని తనలో పనిచేయడం కాదు, కానీ దేవుడు అనుకున్నట్లుగా ఒక వాక్యము ఒక వ్యక్తి హృదయంలో పనిచేయాలి. దేవుడు ఏం చెప్తా ఉన్నాడో వ్యక్తి విని వాక్యాన్ని బట్టి మొలకెత్తినప్పుడు తనలో చక్కని కొమ్మలు రెమ్మలుగాను, తనలో చక్కని మొలకెత్తినప్పుడు చక్కటి మరి ముదిరినటువంటి స్థితి, ఆ మొక్కలో ఏర్పడినటువంటి అద్భుతమైనటువంటి పూత, అలాగే ఆ ఏర్పడినటువంటి గింజలు, ఇవన్నీ ఫలభరితమైనటువంటి జీవితానికి సూచన. అంటే ఒక వ్యక్తి అనేకులకు ప్రభు వైపు నడిపించాలి. ఒక వ్యక్తి దైవరాజ్యానికి తనకు తానే వెళ్ళిపోతాము అనుకోవడం కంటే దేవుని వాక్య క్రమంలో జీవించినప్పుడు తన జీవితం ద్వారా అనేకులు ప్రభు వైపు తిరిగి విశ్వాసముతో ప్రభు వెంట నడవగలగాలి. అప్పుడే ఆ వ్యక్తి జీవితము సార్థకం. రెండో రాకడ కొడవలు పెట్టి కోసేటటువంటి సమయం. ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతికి దేవుడు చూచినప్పుడు అందరూ దేవుని యొక్క సన్నిధిలో ఒక స్థితిమంతులై పరిపూర్ణులై తన రాకడకై కనిపెట్టేటటువంటి అనుభూతి కలిగిన వారై ఉన్నప్పుడే రెండో రాకడ ద్వారా ఆయన తన రాజ్యానికి సిద్ధపడిన వారందరినీ కూడా కొనిపోగలడు. కనుక రండి, ఆ పైరు వలె, ఆ పండిన పంట వలె కోతకాలమైనటువంటి రెండో రాకడ సమీపిస్తుంది. కనుక సేద్యగాడిన మన ప్రభు తన కొడవలి పెట్టి తన అంత్యకాలంలో తన యొక్క గానుగలోనికి మనను చేర్చుకునేలాగున, తన రాజ్య వారసులుగా మనకు చేసేలాగున మనము ప్రార్థన చేద్దాం. మనను మనం సమర్పించుకుందాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో చాలా శ్రేష్టమైన విషయాలు పరలోక రాజ్యం గురించి మాకు బోధించారు. ప్రభువా, మీ వాక్య ప్రకారంగా మేము జన్మించాలి, ఎదగాలి, ఫలించాలి, అనేకమైన గింజలు కలిగి లేక పంట కలిగి మీ రాజ్యములోనికి అనేకులకు సమకూర్చాలని మీరు కలిగి ఉన్న ప్రణాళిక, మీ ఆలోచన మా జీవితంలో నెరవేర్చండి. వాక్య ప్రకారంగా పవిత్రమైన జీవితం కలిగి మేము ముందుకు సాగే భాగ్యము అనుగ్రహించండి. మీ యొక్క కృపహస్తము మాకు తోడుగా దయచేయండి. ఈ వాక్యము ప్రతి బిడ్డల జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంచుమని, ఫలించని స్థితిలో ఉన్నా, కృంగిపోయిన స్థితిలో ఉన్నా, బాధల మధ్య వేదనల మధ్య ఉన్న ప్రభువా, ప్రతి బిడలకు మీరే సేద్యపరిచి సరిచేసి మీ కొరకు ఫలించేలాగున మీరు నీరు పోసి మీ మహిమ కొరకు వాడుకునుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.